హామీలో మార్పులతో పేదలకు తీరని అన్యాయం. పట్టణాలకు మళ్లీ వలసలు తప్పవు. ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వీబీజీ రామ్జీ చట్టం ఉపసంహరించాలని తీర్మానం. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పేదలు మళ్లీ పట్టణాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద గ్రామీణులకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్రాన్ని ప్రభుత్వం డిమాండ్ చేశారన్నమాట. కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ ద రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. జాతీయ ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగించడంతో పాటు పలు మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని తిరస్కరించాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అయితే అన్నారన్నమాట. అయితే ఉపాధి హామీ చట్టంపై అందులోని సాధక బాధకాలపై సభలో చర్చించారు. కొత్త చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న సమాచారం కేంద్రానికి అందించాలన్న ఉద్దేశంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించేందుకు పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రామిక దోపిడీ, అసమానతలను తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం 2006 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పేద కూలీలకు 100 రోజుల ఉపాధిని కల్పించడం దాని ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 20 ఏళ్లుగా లబ్ధి పొందిన వారిలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఇందులోనూ 62% మంది మహిళలు లబ్ధి పొందారు. దళితులు, ఆదివాసీలు, చెంచులు వంటి వారు అధిక ప్రయోజనం పొందారని చెప్పేసి అన్నారు. అవును, పాత విధానంలోనే మహిళా సాధికారత కోసం పాత విధానంలోనే దీన్ని అయితే కొనసాగించాలని కోరుతూ ఉన్నారన్నమాట. లేని పక్షంలో పేదలు మరింత పేదలు అవుతారని చెప్తున్నారు. సో ఇది మనకి తెలంగాణలో చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఉపాధి హామీ అనేది తీసేస్తే, కొత్త రకంగా తెస్తే సో దీనివల్ల పనులు అయితే తగ్గిపోతాయని, అన్ని పనులకు అవకాశం అయితే ఉండదని, పేదలు మరింత పేదలు అవుతారని చెప్పేసి అంటున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.